మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, విశ్వాసులకు, మీ కుటుంబాలకు అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలండి. మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 24 సంవత్సరాలు దొనబండలో కృపా సువార్త ఉజ్జీవ సభలను దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగించారు. ఇదిగో ఈ 2025 సంవత్సరం మార్చి నెల 12, 13, 14 తేదీల్లో 25వ వార్షిక సిల్వర్ జూబ్లీ సభలను ఏర్పాటు చేయటానికి దేవుడు మహాకృప చూపాడు. 25 సంవత్సరాల నా సేవలో 25వ మీటింగు ఈ రీతిగా జరగటానికి కృప చూపిన దేవుడు స్తుతింపబడును గాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు దైవ సేవకుల కుటుంబం అయినా, విశ్వాసుల కుటుంబం అయినా, లేక మీరు ఎవరైనప్పటికీ అందరూ కూడా ఈ సభల్లో పాల్గొని దైవ దీవెన పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెల మార్చి నెల 12, 13, 14 3 రాత్రులు 6:30 గంటలకి ప్రారంభమై సుమారు 10:30 లేక 11 గంటలకి ఈ సభలు ముగించటం జరుగుతుంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సభల్లో దేవుని వాక్యం అందించడానికి బందర్ నుంచి దైవజనులు పరంజ్యోతయ్య గారు, ఈ దూరమైపోయిన మానవుని దేవుడు దగ్గరకు తీసుకురాగలిగిన వ్యక్తి ఎవరండి? అయ్యా, తెలియక తప్పు చేశాడు, క్షమించండి అయ్యా అని మధ్యవర్తిత్వమును వహించి దగ్గర తీసుకురావడానికి ఒక వ్యక్తి కావాలి కదండి. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. హనుమాన్ జంక్షన్ నుండి దైవజనులు దేవదాసయ్య గారు అంటూ వేదనగా నిట్టూర్పులు విడుస్తున్న సహోదరి సహోదరులారా, నా దేవుడు ఈ పండుగ సందర్భంగా మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు. ఆయన దీవెన మీకు కలగబోతా ఉంది. ఆ మందసం ఎవరి ఇంట్లో ఉంటుందో, ఆ మందసం ఎవరి జీవితంలో ఉంటుందో, ఆ దేవుని సన్నిధి ఎవరి ఇంట్లో ఉంటుందో వారు తప్పక ఈ రాత్రి నుంచి ప్రభు దీవెన పొందబోతున్నారు. వారి కుటుంబాలకు ఆ దీవెన కలుగునుగాక. అలాగే బెంగళూరు ప్రాంతం నుండి దైవజనులు ఫోర్డ్ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. సంఘానికి గాని యవనస్తుల మీటింగ్ కి గాని ఎందుకు వస్తారంటే సరి అయినటువంటి రూపంలోకి రూపుదిద్దబడినట్లుగా, మలచబడినట్లుగా ఆ ఉద్దేశంతో రండి. ఆఫ్టర్ మోసే తరువాత దేర్ మస్ట్ బి ఎ జనరేషన్ ఆఫ్ జాషువా. యెహోషువ తరము లేవాలి. ఆమేన్. చక్కని సంగీతం, ఆత్మ సంబంధమైన పాటలు, అన్నిటికీ మించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చాలా బలంగా మనం అనుభవిస్తాం. దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. అటు ఆధ్యాత్మికంగా, భౌతికంగా మీరు వర్ధిల్లుతారు. రండి, మనం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆయన ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని కలిసి పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.